శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 5వ భాగం 27/4/25 తత్వ వివేక ప్రకరణంలో ఉన్నాం. 15వ శ్లోకం. అవిద్యా స్వరూపాన్ని ఉపోద్ఘాత సహేతుకంగా వివరిస్తున్నారు. చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్విత తమో రజసత్వగుణ ప్రకృతి వివిధా చ సత్వశుద్ధ్య విశుద్ధిభ్యాం మాయా విద్యేచతే మతే. మళ్ళా చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్విత తమో రజసత్వగుణ ప్రకృతి వివిధా చ సత్వశుద్ధ్య విశుద్ధిభ్యాం మాయా విద్యేచతే మతే. సమన్విత చిదానంద సమన్విత చిదానందమయ అంటే జ్ఞానానంద రూపుడైన బ్రహ్మ పరబ్రహ్మయ ప్రతిబింబంతో అంటే అద్దంలో ప్రతిఫలించిన ముఖ ప్రతిబింబంలా తన యందు ప్రతిఫలించిన బ్రహ్మ ప్రతిబింబంతో సమన్విత కూడింది. తమో రజసత్వగుణ సత్వరజస్తమో గుణాలే రూపాలుగా కలదు. సత్వరజస్తమో గుణాలు ఎక్కువ తక్కువలు కాక సమానంగా ఉండే స్థితే స్వరూపం కలదు. ప్రకృతి మూల ప్రకృతి కలదు. ఇదే తనలోని ప్రతిబింబం యొక్క సామర్థ్యం వల్ల ప్రపంచాన్ని నిర్మించి అందులో జీవులను అనేక విధాలుగా సంచరింపచేస్తారు. సాచ అది కూడా ద్వివిధ రెండు విధాలైతే ఆ రెండు విధాలు సత్వశుద్ధ్య అనిశుద్ధిభ్యాం సత్వ ప్రకాశరూపమైన సత్వగుణము యొక్క శుద్ధి నిర్మలత్వం చేత అంటే ఇతర గుణాలతో సంబంధం లేకపోవటం చేత శుద్ధిగా ఉన్నటువంటి అవిశుద్ధిభ్యాం మాలిన్యం చేత అంటే ఇతర గుణాలతో కలియటం చేత మాలిన్యం మయా విద్యే మాయయు అవిద్యయు అని శుద్ధ సత్వగుణం మాయ అని అపరిపక్వ గుణం అవిద్య అని మతే అంగీకరి శుద్ధ సత్వగుణం మాయ అని అపరిశుద్ధ సత్వగుణం అవిద్య అని మతే అంగీకరింపబడుతున్నాయి. అవిద్య అంటే అజ్ఞానమని సాధారణంగా ఇదివరకే మనం చెప్పాం. ఇక దాని విశేష స్వరూపాన్ని వినండి. సర్వ ప్రపంచానికి మూల కారణమై మూల ప్రకృతి అనే ఒక తత్వం ఉంది. ప్రపంచంలో అనేక భేదాలతో అనుభవంలో ఉన్న సత్వరజస్తమో గుణ సమానాలై ఎక్కువ తక్కువలు లేక ఉండటం చేత దానికి అది స్వరూపం అవుతుంది. ప్రపంచంలో కనపడే శాంతవృత్తి సత్వగుణమని కామక్రోధాదియుక్తమై మనస్సును సంక్షోభింపచేసే ఘోరవృత్తి రజోగుణమని మూఢవృత్తి తమో గుణమని తెలుసుకోవాలి. ఈ వృత్తుల గుణాలు కారణాలైన అని కూడా చెప్పవచ్చు. విశేషాలు ఏంటంటే ఇలాంటి ఈ వివరణ చెప్తాను. ఇలాంటి ఈ ప్రకృతి అనాది నుండి పరమేశ్వరుడిలో ఉంది. పరమేశ్వరుని ఆధారంగా చేసుకొని అది ప్రవర్తిస్తోంది. దీనికి అద్దం వంటి స్వభావం పరమేశ్వరుడు దీనిలో ప్రతిబింబిస్తాడు. ఆ ప్రతిబింబము యొక్క సామర్థ్యం వల్లనే ఇది అనేక పనులు చేస్తోంది. ఇంత మాత్రంతో అద్వైత సిద్ధాంతానికి భంగం వస్తుందని అనుకోకండి.
బ్రహ్మ భిన్నమైన పదార్థాలని శూన్య రూపాలే, బ్రహ్మ కాని మిగతా పదార్థాలని శూన్య రూపాలే అని సంసార నిమగ్నుల కొరకై మాత్రమే వ్యావహారిక భేదం అంగీకరింపబడుతోందని ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి ఉనికి అనేది ఒక్కటిగా మాత్రమే ఉండాలి అన్నాడు. సామాన్య జ్ఞానం వల్ల కూడా కనపడేటువంటి విషయమే. ఇక ఈ రెండు కలవి అని అనుకుంటే వాటికి భేదం కూడా ఉన్నదనే విషయాన్ని నిరూపిస్తున్నారు. అవశ్యం కదా. స్వరూప స్వభావాలు సమానాలై ఉండగా భేదం కలగటం సంభవించదని ముందే చెప్పుకున్నాం. ఈ కారణం వల్ల బ్రహ్మ ప్రకృతుల యొక్క సత్తులు అంటే ఉనుకులు భిన్నాలుగా ఉండటానికి వీలులే. బ్రహ్మ ప్రకృతి యొక్క ఉనికిలు వేరువేరుగా ఉండటానికి వీలు. కనుక ఇవన్నీ ప్రకృతి పురుషులు వేరువేరుగా ఉన్నారు, పురుషుడు ప్రకృతిలో ప్రతిబింబించాడు అనే మొదలైన విషయాలన్నీ కేవల వ్యావహారికాలవుతూ పారమార్థిక తత్వాన్ని బాధను కలిగించనేరవు. ఇలాంటి ప్రకృతి రెండు విధాలుగా ఉంది. ఒకటి మాయ, రెండవది అవిద్య. ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణాల సామ్య స్థితి, అంటే పోలిక సమానంగా ఉన్న స్థితి అని ఇదివరకే చెప్పారు. అందులో సత్వగుణం ప్రకాశ రూపమని స్పష్టం కూడా చేసి, అది నిర్మలంగా ఉన్నప్పుడు మాయ అవ్వడు. నిర్మలంగా ఉండటం అంటే రజస్తమో గుణాలతో కలియకుండా ఉండు. అలాగే అది అపరిశుద్ధమైనప్పుడు అవిద్య అనబడు. అపరిశుద్ధం అవటం అంటే రజస్తమో గుణాలతో కలవటమే అని తెలుసుకోవాలి. ఇలా చెప్పడం చేత ప్రకృతిలో కలదని చెప్పబడి బ్రహ్మ ప్రతిబింబం ఈ రెండిటిలో ఉండాలని తేలుతోంది. ఇలా అవిద్యా ప్రస్తావన వలన మాయాస్వరూపాన్ని కూడా వివరించి దానికి ప్రయోజనం చెబుతున్నారు. 16 మాయాబింబో వశీకృత్య ఆం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వరః అవిద్యా అశగస్త్వస్య సద్వైచిత్రాచిత్ర్యాదనేకధా. మాయాబింబో వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వరః అవిద్యా వశగస్త్వన్య సద్వై చిత్ర్యాదనేకధా. ఇది 16వ శ్లోకం. మాయాబింబ శుద్ధ సత్వరూపిణి అయిన మాయలో, అంటే ఏ మాలిన్యం లేదు, ప్రతిబింబించిన బ్రహ్మ ప్రతిబింబం తాం తన ఉపాధి అయిన మాయ వశీకృత్య స్వాధీనం చేసుకొని ఆ మాయ శుద్ధ ప్రకృతి అవ్వటం చేత, నిర్మలం అవ్వటం చేత దీపాన్ని ఆవరించిన బ్రహ్మ ప్రతిబింబం ఆవరింపదు అంట. సర్వజ్ఞ, ఆ సర్వజ్ఞ సర్వేశ్వరత్వాది గుణాలు కల ఈశ్వరుడు, ఈశ్వర శబ్దం చేత వ్యవహరింపబడేవాడు, కానీ అధికారి. స్యాత్ అవుతారు అంటే శుద్ధ సత్వంలో ఉన్న పరమేశ్వరుడి యొక్క బింబం ఈశ్వర శబ్దం చేత వ్యవహరిస్తున్నది. అన్యతు రెండవ ప్రతిబింబమైతే, అదంటే మలిన స్వరూపానికి అయిన విద్యలో ప్రతిబింబిస్తున్న రెండవ ప్రతిబింబమే అయితే అవిద్యా వశగ, అవిద్య ఆ విద్య వశగ స్వాధీనమై ఆ అవిద్య మురికితో మలినంతో కూడిన అద్దం దీప ప్రకాశాన్ని కూడా తగ్గించినట్లుగా తనలోని ప్రతిబింబాన్ని కప్పేస్తుంది. తద్వైచిత్ర్యాత్, తత్ ఆ అవిద్య యొక్క వైచిత్ర్యాత్ విచిత్ర స్వరూపం వల్ల అవిద్య రజస్తమో గుణాలతో కూడిన సత్వమే అవటం చేత ఆ గుణాల యొక్క సంయోగ భేదం వల్ల అనేకధ
నానా విధాలుగా ఉన్నది. ఆ సంయోగంలో సత్వగుణం అధికంగా ఉన్న దేవరూపంతో, రజోగుణం అధికంగా ఉన్న మనుష్య రూపం, తమోగుణం ఎక్కువ అయిన పశుపక్షాది రూపాలతో ఉన్నది. ఈ ప్రతిబింబమే జీవశబ్దం చేత చెప్పబడుతోంది అని అర్థం. ఇక్కడ ఒక తాత్పర్యం ఇక్కడ ఒక విశేషం చెప్పాలి అంటున్నా. మూల ప్రకృతిలో పరమేశ్వర ప్రతిబింబం కలదని ముందు చెప్పుకో. కనుక ఈ కారణం వల్ల ప్రకృతి భేదాలైనటువంటి మాయా విద్యలలో ఆ ప్రతిబింబం ఉండొచ్చునని సుఖంగానే ఊహించబడు. బింబ ప్రతిబింబాలకు భేదం కలగదు. కనుక పరమేశ్వరుడి ఏకరూపానికి ఎప్పటికీ హాని లేదు అని నిర్ణయించవచ్చు. ఇక ప్రకృతం ప్రస్తుత పరిస్థితి. ఆ మాయా విద్యలు తనలో గల ప్రతిబింబానికి ఉపాధులు అవుతాయన్నమాట. ఉపాధి అంటే ఆవరణం. అది అద్దంలోని అవస్థా భేదం వల్ల ముఖ ప్రతిబింబం పొడుగ్గా కానీ పొట్టిగా కానీ మలినంగా కానీ కనబడినట్టు ఈ బ్రహ్మ ప్రతిబింబాన్ని మాయ విద్య ఉపాధులను ఆశ్రయించి, ఆభరణాలను ఆశ్రయించి అనేక విధాలుగా కనపడచ్చు. ఇంత మాత్రం వల్ల ముఖ్య బింబానిక చివర ప్రతిబింబాని కానీ ఆ వికారాలతో సంబంధం కలదని మరొక మారు చెప్పనక్కర్లేదు. సంబంధం కలగదు అంటే ఉండదట. అద్దంలో ఉన్న అవస్థా భేదంతో ముఖంలో కానీ దాని తత్ప్రతిబింబానికి కానీ సంబంధం ఉండదు అనటంలో ఎవ్వడికి వివాదం లేదు. అయినా ఇక్కడ ఒక విశేషం ఉంది. ముఖం అచేతనం అవ్వటం చేత ఉపాధిగత వికారాలు తనవిగా అభిమానించటం లేదు. బ్రహ్మం చేతనుడు అవటం చేత అలా అభిమానిస్తుంది. ఈ అభిమానమే బంధానికి కాదు. అది ఎలా సరిపోతుందయ్యా? బింబం చేతనైన అచేతనం చేతనైన ప్రతిబింబానికి దానివల్ల కలిగే ఉపకారం ఏదీ లేదు. అది మాత్రం ఎప్పటికీ సచేతనంగానే ఉంటుంది. అలా ముఖ ప్రతిబింబం ఉపాధి ధర్మాలు తనవిగా అభిమానింప లేకపోయిన బ్రహ్మ ప్రతిబింబం మాత్రం ఎలా అభిమానింపగలదు అని ఒక అనుమానం రావు. దానికి సమానం. ఇక్కడ ప్రతిబింబం అంటే లౌకిక ప్రతిబింబం వంటిదే అని అనుకోకూడదు. కొన్ని విషయాలలో దీనితో పోలిక ఉన్న మరికొన్ని విషయాలలో ఉండదు. ప్రతిబింబమైన బింబధర్మాల సచ్చిదానందాదుల సమగ్రంగా కలిగి ఉండటమే బింబం ప్రతిబింబం. ఆ విషయంలో దృష్టాంతం అంటే సర్వ విషయాలలో సమానంగా ఉండాలి కదా అని అంటావేమో. అలాంటి నియమం ఏమీ లేదు. ముఖ చంద్రుడి వలె ఉన్నది అంటే ముఖం చంద్రుడిలాగా ఉన్నది అంటే దాని యందు ముఖంలో చంద్రుడికి గల ప్రకాశం మొదలైన కొన్ని మాత్రమే ఉంటాయి. కానీ వెన్నెల కాయటం, భూమి చుట్టూ తిరగటం అనే లక్షణాలు లేవు కదా. అలా కనుక వాడు మన్మధుడిలాగా ఉన్నాడంటే అంత సౌందర్యవంతుడుగా ఉన్నాడనే అర్థం అవుతుంది. కానీ వాడికి శరీరం లేదని కానీ ఇంకేది కానీ అర్థం కాదు. కనుక దృష్టాంత దాస్యాంతికాలకు ఏ అంశాల్లో పోలిక కావాలని ఉద్దేశింపబడిందో ఆ అంశంలో మాత్రమే పోలిక కలుగుతుంది. కానీ తక్కిన విషయాల్లో కలగదు. ప్రస్తుత విషయంలో అద్దము మొదలైన సాధనాలలో ధర్మాలతో అందని ప్రతిబింబం ఎలా వాస్తవ స్థితిలో సంబంధం లేదు. అలా లేకపోయినా ఉన్న మనుష్యుల చేత ఎట్లా భావింపబడుతోందో
అలాగే ఈ బ్రహ్మానికి మాయా విద్యా సంబంధం లేదు, లేకపోయినా ఉన్నట్లుగా భావించవచ్చు. అలాగే ఈ బ్రహ్మానికి మాయా విద్య సంబంధం లేకున్నా ఉన్నట్లుగా భావిస్తోంది అనే అంశంలో మాత్రమే ప్రతిబింబంతో పోలిక చెప్పబడి, ఈ అర్థం సిద్ధించటానికి మాత్రమే బ్రహ్మము మాయా విద్యలలో ప్రతిబింబిస్తున్నాడు అని చెప్పు. విశేషం కావాల్సిన వాడు నా చేత రచింపబడిన బ్రహ్మసూత్రార్థ చంద్రిక అంశాధికరణం కావాలంటే చూసుకోమని ఈ రాసిన వారు వ్యాఖ్యాతం రాసిన రామకృష్ణ వారు చెప్పారు. సర్వాధికారం, సర్వనియామకం, సర్వశక్తి యుక్తం మాత్రమే అయి సర్వ ప్రపంచాన్ని నిర్మించగలడు. ఆ మాయా సహిత పరమేశ్వర ప్రతిబింబమే పాలు పెరుగుగా మారినట్టు అసహాయమై ప్రపంచ రూపంతో పరిణమించి, ఇందులో పరిణామ ఉపాధి అనేటువంటి మాయకే గాని అందులోని ప్రతిబింబానికి కాదని తెలుసుకో. ఈ విషయం మున్ముందు వివరింపబడు. ఈ విధంగా మాయలోని ప్రతిబింబం జగత్కారణం అవటంచే దానికి మాయకు కారణ ఉపాధి అనే పేరు వచ్చింది. అందులోని ప్రతిబింబానికి పైన వర్ణించిన విధంగా మాయా సంబంధం స్వరూప భ్రంశ కారణం కాకుండాటచే ఆ ప్రతిబింబం మాయను వరసపరుచుకుంది అని చెప్పారు. ఈ బింబానికే ఈశ్వరుడనే పేరు. ఇక రెండవది అవిద్య. అవిద్య కార్య ఉపాధి. కార్యం అంటే సృజింపబడేది. ఈ ఉపాధి ఎందున్న ప్రతిబింబానికి జీవుడని పేరు. వాస్తవ స్థితిలో కార్యమనేది లేకుండా ఉంటే మూల ప్రకృతి యొక్క ప్రభావం వల్ల అది తోస్తోందని ఇదివరకే చెప్పా. ఈ జీవుడు తాను శుద్ధ బ్రహ్మమే అయినా సృష్టింపబడిన వాడిలా పరతంత్రుడిలా భ్రాంతి చేతనే భావింపబడుతుంది. ఈ అవిద్య అపరిశుద్ధ సత్వరూపమిగా ఉంటుంది. కలగటం చేత దీని ధర్మం తనవిగా భావించటం వల్ల అందులోని ప్రతిబింబానికి స్వస్వరూపచ్యుతి కలిగింది. పరమార్థ స్థితిలో లేకపోయిన కలిగినట్లు అయి అందులోని సత్వగుణం రజస్తమో గుణ సంసర్గం చేత శుద్ధం కాకపోవటం చేత తన జ్ఞానశక్తి అత్యల్పంగా మాత్రమే వెల్లడింప కలది అవటం చేత ఆ ప్రతిబింబం అపరిశుద్ధాన్ని కించిజ్ఞమును కామరాగాదియుక్తంతో అయి అలా స్వరూప స్థితి మార్పు చెందటం చేత అవిద్యా ప్రతిబింబం అవిద్యకు లోపడింది అని చెప్పు. ఈ విధంగా జీవుడు అవిద్యావశగతుడై సంసార చక్రంలో పరిభ్రమిస్తుంది. ఆ అవిద్య గుణత్రయ సంబంధం వల్ల వచ్చింది కనుక ఆ సంయోగంలోని భేదం వల్ల నానా భేదాలైనటువంటి భేదాలను పొందుతాడు. ఆ సంయోగంలో జీవుడు సత్వగుణం అధికమైతే దేవతని, రజోగుణం అధికమైతే మనుష్యుడని, తమోగుణం అధికమైతే పశుపక్షాది రాక్షసాది రూపాలుగా పిలవబడు. అలా జీవుడు తనను కార్యభూతుడిగా పరమేశ్వరుడిచే సృజింపబడిన వాడిగా తలంచుకోవటం చేతనే కార్యం అయింది. అతని ఉపాధి కనుకనే అవిద్య కూడా కార్య ఉపాధి అయ్యింది. సర్వ వ్యవహారాల భ్రాంతి సిద్ధాలు అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. వివరణ: ఇది యుక్తంగా లేదు. ప్రతిబింబం కావాలంటే రెండు పదార్థాలు
బింబము దాని ప్రతిబింబం గ్రహించే దర్పణాదులు దూరంగా ఉండాలి కదా. ఇక్కడ రెండు సర్వవ్యాపకాలే. అలా ఉంటే ప్రతిబింబం ఎలా కలుగుతుందండి అని ఒక ప్రశ్న. అలాగే ఈ ప్రకృతి పరమేశ్వరుడి ఉనికి కంటే భిన్నం అవుతుంది అని లేదని కూడా చెప్పారు కదా. అంటావేమో ఈ ప్రతిబింబం విషయాన్ని గురించి ఇదివరకే చాలా చెప్పాం కదా. దృష్టాంత దార్శ్యాంతికాల సంపూర్ణమైన పోలిక ఉండాల్సిన పని లేదు. ముఖం చంద్రబింబంలాగా ఉందంటే చంద్రుడిలాగా ఇది ఉంది, అంతేగాని గుండ్రంగానూ అంతేదాకా చంద్రుడిలాగా కాంతిస్తాడను అలాంటివేమీ ఉండదని. బ్రహ్మం ప్రతిబింబించాడు అంటానికి లోకంలో ప్రతిబింబాల ఉపాధి వికారాలు లేకపోయినా కలిగి ఉన్నట్లుగా భావింపబడుతున్న విధానికి పరమేశ్వరుడికి ఉపాధి వికారాలు లేకున్నా సంబంధ మాత్రం వల్ల అవి యథార్థంగానే కలవని భ్రాంతి చేత తలంపబడుతుంది అంటయే తాత్పర్యమని చెప్పను. కనుక ఈ ప్రశ్నల్లో ఇక్కడ అవకాశం బొత్తిగా లేదు. ఉపాధులలాగా బ్రహ్మం ఆత్మ భిన్నమైన పదార్థాలలో ఎప్పటికీ ప్రతిబింబించిన వాడు కాడు కదా. అయినా ఈ పూర్వపక్షంలో ఖండించడానికి యుక్తి లేకపో ప్రతిబింబించేటప్పుడు పరిచ్ఛిన్న ప్రమాణం గల రెండు పదార్థాలు పరస్పరం భిన్న స్థానాల్లో ఉండాలి అనటం ఒక నియమం కదా. కనుక ఆకాశం సర్వవ్యాపకం అవడం అందరూ అంగీకరించిందే. ఆ వావ్యాది సర్వభూతాలు ఆకాశంలోనే ఉన్నాయి అంతం కూడా ప్రత్యక్షం. అవకాశం ఇచ్చేది అంతా ఆకాశమే కదా. కనుక అలాంటి ఆకాశం తనలోని నిలిచి ఉన్న జలాల్లో ప్రతిబింబించటాన్ని మనం చూస్తాం. నక్షత్రాదులు మాత్రమే ప్రతిబింబిస్తున్నాయి, కానీ ఆకాశం ప్రతిబింబించటం లేదు అని ఎప్పుడైనా ఎవడైనా అంటే అది ఆకాశంలో నక్షత్రాలు ఎలా కనపడుతున్నాయో అలాగే జలాలలో కూడా కనపడుతున్నాయి. కనుక వాటి మధ్యలో ఉన్న ఆకాశం కూడా జలంలో కనబడుతున్నదనే చెప్పి, లేకపోతే అక్కడ అవకాశం గల రావటానికి అవకాశం ఇవ్వటానికి కారణమేది? ఆకాశానికి శబ్దం మాత్రమే గుణమని, అది కళ్ళకు కనరాదని అందరూ అంగీకరించి అనే మాట. అలా ఉంటే దానికి ప్రతిబింబం ఎక్కడిది? బింబమే కనపడకపోతే ప్రతిబింబం ఉంటుందా? ఉండదు అంటావేం. ఇప్పుడు మేము పారమార్థిక ఆకాశాన్ని గురించి చెప్పట్లేదయ్యా, లౌకిక. ఇది ఆకాశం నల్లగా ఉన్నది అని సర్వసాధారణంగా వ్యవహరిస్తున్న భ్రాంతి సిద్ధాంతాన్ని గురించే ఇప్పుడు అలా అయితే అది సర్వవ్యాపకం కాదు కదా అంటావా? విచార దృష్టితో ఆలోచిస్తే ఈ విషయం తెలుస్తుంది. కానీ సామాన్యుల దృష్టికి ఆ భ్రాంతి సిద్ధాంత ఆకాశం కూడా సర్వవ్యాపకం. సామాన్యులు ఆకాశంలో నీలి రంగు కలదని, పూర్వభాగం మాత్రమే ఉన్నదాన్ని తలస్తే దాని సర్వవ్యాపకత్వాన్ని అంగీకరిస్తారు. దగ్గరలో ఉన్నప్పుడు ఏమీ కనపడదు, దూరమైన కొద్దీ కొంచెంగా కనపడుతుందని కూడా చెబుతారు. కనుక ఇలాంటి ఈ సామాన్యుల పక్షం ఆశ్రయించే ఇలా చెప్పబడింది. బ్రహ్మ ప్రతిబింబ విషయం కూడా ఇలాంటిది. అది సామాన్యుల అభిప్రాయాన్ని ఆశ్రయించి విచారిస్తే బ్రహ్మ అభిన్న పదార్థమే, ఉండదని అనేక పర్యాయాలు దానికి భిన్న పదార్థం. కనుక సర్వవ్యాపకమైన ఆకాశం తనలో ఉన్న జలంలో ఎలా ప్రతిబింబిస్తోందో అలాగే పరమేశ్వరుడి
పరమేశ్వరుడు కూడా తన ఎందే ఉన్న ప్రకృతిలో ప్రతిబింబించి మరొక విశేషం. ఆయా ఆకాశం మేఘాలలోని జలంలోను వాటి చేత కలిగిన ఘటస్థిత జలాలలో ప్రతిబింబించినట్లు ఈ ఈశ్వరుడు కూడా శుద్ధ సత్వరూపిణి అయిన మాయలో తత్పరిణామ భేదమైన అవిద్యలో ప్రతిఫలిస్తుంది. మాయ తన శుద్ధ సూక్ష్మ స్వరూపాన్ని సత్యగుణము యొక్క స్వరూపం కలిగి ఉండడం వదిలిపెట్టి రజస్తమ సంసర్గజ స్థూల భావంలో చప్పట చెందడమే కదా అవిద్యకు స్వరూపం. కనుక ఇది మాయా పరిణామం అంటలో అనుమానం ఏమిటి? మేఘజలం ఘటజలానికి కారణమైన మాయ అవిద్యకు కారణం. ఘటజలం కుండలో నీరు మేఘజలానికి కార్యమైన అవిద్య మాయకు కాదు. ఈ కారణం వల్ల కూడా మాయ కారణ ఉపాధి కారణభూతం అయ్యేటువంటి అవిద్య కార్య ఉపాధి అనేటువంటి విషయం జీవేశ్వర తత్వంలో బోధించి జీవన ఉపాధిని సవిమర్శగా విమర్శిస్తారు. ఈ విమర్శ వలన జీవుడిలో భ్రాంతి రూపమైగా ఆరోపింపబడుతున్న ఉపాధి ధర్మాలను తేటపడతాయి. దానిచే ముముక్షుడు ఆ ధర్మాలను భ్రాంతి కల్పితాలుగా తెలుసుకొని వాటిని పరిహరించి చేయించి జీవుడి ప్రత్యేకతను విభాగించి ఎరుగవటం అందరికీ తెలిసిన విషయమే. అదే ఎరుక అంట. 17వ సాకారణ శరీరం స్యాత్ ప్రాజ్ఞస్తత్రాభిమానవాన్. సాకారణ శరీరం స్యాత్ ప్రాజ్ఞస్తత్రాభిమానవాన్. సా ఆ అవిద్య కారణ శరీరం, జీవుడికి కారణ శరీరం, ప్రపంచానికి కారణమై ఆవరణం అవటం చేత, అంటే ఉనికి అవ్వటం చేత శరీరం వంటిది కనుక దానికి కారణ శరీరం అనే పేరు. ప్రకృతి అంతా ఒక్కటే కనుక అవిద్య కూడా జగత్కారణమే. ద్వైత వివేకమనే 4వ ప్రకరణంలో జీవేశ్వర సృష్టులు ప్రత్యేకంగా కూడా వివరింపబడ్డాయి ప్రస్తుతం. కనుక తత్ర దానిలో అభిమానవాన్ ఆత్మాభిమానం కల జీవుడు ప్రాజ్ఞుడనబడ్డాడు. అదే జీవత్వానికి ఫలం. కనుక జ్ఞానశక్తి సంపూర్ణమై ఎప్పటికీ కూడా నశింపకపోవటం చేత ఈ పేరు కలిగింది. తాత్పర్యమేంటి? పైన జీవ ఉపాధిగా వర్ణింపబడిన అవిద్య అతడికి కారణ శరీరము, ప్రపంచంలో కారణమై శరీరంలాగా అతన్ని ఆవరించేదై ఉండటం చేత దాని అవిద్యను ఇలా వ్యవహరిస్తారు. మాయా విద్యలు 2 ప్రకృతే కనుక రెండిటికి జగత్కారణత్వం కలదని తెలుసుకోవాలి. అవిద్య మాయా పరిణామభూతమని చెప్పబడి ఉన్న జగత్కారణం అవటానికి విరోధం లేదు. పరిణామమని చెప్పటం కూడా స్థూల సూక్ష్మ అవస్థలను ఆశ్రయించే అని వివరిస్తున్నాం. ఈ విధంగా తనకు కారణ శరీరమైన అవిద్యను ఆత్మగా అభిమానిస్తూ దాని ధర్మాలు తనవిగా భ్రాంతి పొందుతూ ఉన్నప్పుడు జీవుడు ప్రాజ్ఞుడవుతాడు. అది అవిద్యావరణం. అతడు స్వరూప భ్రంశానికి ప్రథమ మెట్టు అయిన చేరటం చేత అలా వ్యవహరిస్తాడు. ప్రాజ్ఞుడంటే పండితుడు. యథార్థ స్వరూపం జ్ఞానమే కనుక ఇలా వ్యవహారం కలిగి మరి నేను సంసారిని దుఃఖిని అనే సంకల్పం కంటే నేను సృష్టికర్తను, సర్వ విభాగాలు
ఏర్పరచగలను, ఏర్పరచాను అనే సంకల్పాలు గొప్పది కదా. అది కనుక కారణ అభిమాని ఇలాంటి సంకల్పాలే కలగాల్సి ఉండటం చేత కూడా అతడికి ప్రాజ్ఞ శబ్దం వర్తిస్తుంది. ఇతడు తక్కిన వాళ్ళందరూ కంటే సంసారుల కంటే బుద్ధిమంతుడే కదా. అలా ఇట్లా కారణ శరీర ఉపాధిని వివరించి సూక్ష్మ శరీరం గురించి చెప్తున్నా. తమ ప్రధాన ప్రకృతేస్తద్భోగాయేశ్వరాజ్ఞయ వియత్ పవనతేజోంబు భువో భూతాని జిజ్ఞిరే తత్వాంశైః పంచభిస్తేషాం క్రమాద్ధింద్రియపంచకం శ్రోత్రత్వగక్షి రసనభ్రూణాఖ్య ఉపజాయతే తైః అంతఃకరణం సర్వైర్వృత్తిభేదేన తద్విధా మనోవిమర్శరూపం స్యా బుద్ధిః స్యా నిశ్చయాత్మికా రజోంశైః పంచభిస్తేషాం క్రమాత్ కర్మేంద్రియాణి తు వాక్పాణిపాదపాయు ఉపస్థ అభిధానాని జిజ్ఞిరే తై సర్వై సహితై ప్రాణో వృత్తిభేదాత్ పంచధా ప్రాణో అపానః సమానశ్చోదానవ్యానౌ చ తే పునః బుద్ధి కర్మేంద్రియ ప్రాణ పంచకైర్ మనసాధియా శరీరం సప్తదశభిః సూక్ష్మం తల్లింగముచ్యతే ప్రాజ్ఞస్తత్రాభిమానేన తైజసత్వం ప్రపజ్యతే హిరణ్యగర్భతాం ఈశస్తయో వ్యష్టి సమస్థితా. రజోంసేనామేవ సాధారణ కార్యం తై సర్వేది సహితై సంభూయమానం. తద్భోగాయ తత్ ఆ జీవుడి భోగాయ కర్మఫల భోగం కలగటం కోసం జీవుడికి కర్మఫలం కల్పం నుండి వచ్చిందని గ్రహించాలి. ఈశ్వరాజ్ఞయ ఈశ్వర మాయయన్ ప్రతిబింబించి ఉన్న బ్రహ్మ యొక్క ఆజ్ఞచే తమ ప్రధాన ప్రకృతి ప్రధానం తమో గుణమే ముఖ్యంగా కల ప్రకృతే మూల ప్రకృతి నుండి తమో గుణం మిగలగా అధికంగా ఉన్న గుణ సంయోగం నుండి వియత్ ఆకాశం పవన వాయు తేజ అగ్ని అంబు జలం భువ భూమి అను భూతాలు అంటే పంచభూతాలు అవి సూక్ష్మాలుగా జిగ్గిరే జనించారు. తాటిలో సర్పం పుట్టినట్లుగా పూర్వజన్మ కర్మ సంస్కారం వల్ల పరమేశ్వరుడి పంచభూత రూపుడిగా సంభావించారు. తేషాం ఆ సూక్ష్మభూతాల యొక్క పంచభిః ఐదైన సత్వాంశై సత్వగుణ భాగంచే ఈ భూతాలు త్రిగుణ సంయోగం వల్ల జని కనుక అందులో సత్వ రజోగుణ భాగాలు కూడా కొంత ఉండాలి. క్రమాత్ వరసగా శ్రోత్ర చెవి స్వక్క చర్మం అక్షీకన్ రసనా నాలుగు ఘ్రాణ నాసిక ఆఖ్యం అనే పేర్లు గల ధీంద్రియ పంచకం ధీ అంటే జ్ఞానేంద్రియ పంచకాలుగా జాయతే పుడుతున్నాయి. ఇదే పరమేశ్వరుడి ఆయా రూపాలతో భావించడం అని తెలుసుకోవాలి. కనుక 19 తై ఆ సత్వాంశాలు సర్వై మొత్తంగా ఉండి అంతఃకరణం లోపల ఉన్న ఇంద్రియ మూలంగా
సర్వ విషయాలు గ్రహించే పదార్థం ఉపజాయతే తత్ అవుతోంది. తత్ ఆ అంతఃకరణం వృత్తి భేదేన కార్యము యొక్క తేడా చే ద్విధ రెండు విధాలు. భూతాలలోని సర్వగుణాలలో కొంత సముదాయంగా కొంత ప్రత్యేకంగా తీసుకుంటే సముదాయం అంతఃకరణమని, ప్రత్యేక భాగం ఇంద్రియాలని చెప్పబడుతూ గ్రహింపు. అంతేకాక అంతఃకరణం ఇంద్రియం సముదాయ రూపం కాదు, విమర్శ రూపం. విచారం చేయటం చేత స్వరూపంగా గల అంతఃకరణం ఏ విషయానైనా విమర్శించటానికి మనసు స్యాత్ అవుతాం. నిశ్చయాత్మిక నిశ్చయించే అంతఃకరణం. ఇక్కడ ప్రధానమైన బుద్ధి శబ్దం బుట్టి స్త్రీలింగంగా బుద్ధి స్యాత్ అవుతోంది. పంచభి రజోంశై రజోగుణ భాగాల చేత ప్రత్యేకంగా గ్రహింపబడిన భాగాల చేత వాక్ అభిధానాన్ని, వాక్కు, పాణి, హస్తాలు, పాదాలు, పాయు, గుదం, ఉపస్థ అభిధానాన్ని పేర్లు గల కర్మేంద్రియాలు 5 కర్మేంద్రియాలుగా అవుతాయి. కనుక ఈ పేరు వీరికి జిజ్ఞరే తెలుసుకోండి. 21 ఆ రజోగుణ భాగాలు సర్వై అన్ని సహితై కూడి ఉంటే, అంటే మొత్తంగా గ్రహించబడిన రజోగుణ భాగాలు ప్రాణ శరీరధారణ కారణమైన వాయు ఉపజాయతే అవుతాయి. ఇక్కడ కూడా ముడిపట్టిన ప్రాణం ఇంద్రియ సమూహ రూపంగా గ్రహించకూడదు. సహా ఆ వాయు వృత్తి భేదాత్ కార్యము యొక్క భేదం వల్ల పంచధ 5 విధాలుగా తే పునః ఆ వాయు వరుసగా ప్రాణవాయు, అపానవాయు, సమానవాయు, ఉదానవాయువుగా ఉంటాయి. అందు ప్రాణవాయు హృదయం నుండి ఉచ్ఛ్వాస రూపం వెలికి రావటం అపానవాయు ఉదస్థానం నుండి మలమూత్రాదులు వెడలిస్తాయి. సమానవాయు నాభిలో ఉండి ఆహారాన్ని పచనం చేయటానికి జఠరాగ్నికి తోడ్పడు. ఉదానవాయు కంఠంలో ఉండి ఆహారం లోపలికి తీసుకు. వ్యానవాయు సర్వ శరీరంలో వ్యాపించి రక్తాన్ని ప్రసరింపచేస్తుంది. ఆహార రసం అన్ని అవయవాలకు పంచిస్తాం. 22 బుద్ధి పంచకై బుద్ధి జ్ఞాన సాధనాలు కర్మ సాధనాలు అయిన జ్ఞాన కర్మేంద్రియాల ప్రాణవాయువు యొక్క పంచకై 5 కూడిన సముదాయాల చేత జ్ఞానేంద్రియాలై, కర్మేంద్రియాలై, ప్రాణాది వాయువులని కలిసి 15 మనస్సుతో ధియా బుద్ధితో కూడి 17 తత్వాలతో సూక్ష్మ శరీరం సూక్ష్మభూతాల వల్ల కలిగిందై కళ్ళకు కనపడనిదై దీనికి పేరు ఉపజాయతే అవుతోంది. తత్ ఆ సూక్ష్మ శరీరమే లింగ శరీరమని ఉచ్యతే చెప్పబడుతుంది. సృష్టి అంతా భావన మాత్రమే అని మరొక మారు విన్నవిస్తుంది. 23 తత్ర ఆ సూక్ష్మ శరీరంలో ఆత్మాభిమానం చేత, అంటే అదే నేను, ఆకలి, దప్పులు మొదలైనవి నాకే ఉన్నాయి, సర్వేంద్రియ కార్యాలకు నేనే చేస్తున్నా అనే అభిమానం ప్రాజ్ఞ ఇది వరకు కారణ శరీర ఉపాధిక ప్రాజ్ఞుడని వ్యవహరింపబడుతున్న జీవుడు తైజసుడనే పేరుడు ఈ సూక్ష్మ శరీరం తేజో రూపం అవ్వటం చేత జీవుడికి పేరు కలిగి ప్రపంచతే పొందుతుంది. ఈశ్వరుడు మాయలో ప్రతిబింబంగా ఉండేవాడు. తత్ర అభిమానం చేత
ఆ ఈశ్వరుడే మాయాసహితుడై ప్రపంచ రూపంగా పరిణామం చెందు కనుక వాడి కూడా సూక్ష్మ శరీరంలో ప్రవేశం పొంది ఆత్మాభిమానం సర్వసాధారణమని ఇదివరకే చెప్పాం కనుక హిరణ్య గర్భుడనే పేరు. ఇతడే చతుర్ముఖుడు, ఇతడే జీవ సృష్టికి మొదటివ ప్రపంచతే చెప్పబడ్డ తయో ఆ జీవేశ్వరుల వ్యష్టి సమస్థిత క్రమంగా వ్యష్టి అంటే ఏకత, సమష్టి సమూహం, వ్యవహారం ఇదే వాళ్ళకి భేదక. పూర్వకాలంలో అనుభవించి ఉన్న అనుభవాన్ని ఆశ్రయించి తత్సంస్కారం వల్ల జీవులచే ఈ కల్పంలో పరమేశ్వరుడే నానా విధాలుగా చూడబడుతున్నాడు అంటమే సృష్టికి తాత్పర్యం. తాత్పర్యం ఏంటి? ఇంత చెప్పిన దానికి మాయాబింబమైన ఈశ్వరుడు మాయాతో కూడిన వాడై ప్రపంచంగా మారుతున్నాడు. ఇది కేవలం జీవ ఈశ్వర విభాగ జ్ఞానార్థమై చెప్పు. కానీ ప్రకృతిలో మాయ అనే విభాగం ప్రత్యేకంగా, అవిద్య అనే విభాగం ప్రత్యేకంగా ఎక్కడా చీల్చబడి లేదు కనుక ప్రకృతిలోని ప్రతిబింబం దానితో కూడి ప్రపంచ రూపంగా పరిణమిస్తోంది. అంతమే దాని వాస్తవ స్థితిలో ప్రకృతికే పరిణామం కానీ ప్రతిబింబానికి లేదు కనుక ఈ సిద్ధాంతం వల్ల లోపం ఏం రాల. ఈశ్వరుడి శుద్ధతత్వానికి జీవుని అశుద్ధత్వానికి కలగ భంగం కూడా కాదు. బ్రహ్మ ప్రతిబింబం యొక్క సహాయం చేత ప్రకృతి ఏ ఏ రూపాలతో పరిణామం చెందుతూ ఉందో ఆయా రూపాలలో వీళ్ళు అంటే జీవేశ్వరు తమ స్వభావంతోనే శుద్ధ అశుద్ధలతో ప్రవేశించ కానీ అన్ని చోట్ల తమ ఆత్మాలుగా అనుభవింపవచ్చు, అభిమానింపవచ్చు. ప్రకృతి ఎలా ఎలా పరిణమించిన దానిలో ఉండే శుద్ధ సత్వ మలినత్వాదులు నాశనం కావు. కనుక ఈశ్వరుడు శుద్ధుడు అవటం చేత అతడి సంకల్పాలు నియతంగా సిద్ధిస్తాయి. యోగి శక్తి సామాన్యుల విషయమే అలా ఉంటే ప్రథమ ప్రతిబింబమైన పరమేశ్వరుడి గురించి ఏం చెప్ప. ఉపాధి వశంలో అతడికి సర్వజ్ఞాత్వాదులు కలిగిన విషయాలు ముందే చెప్ప. సంకల్పం కూడా అలాగే కడు. అదే ఈశ్వరాజ్ఞ. మాయా ప్రతిబింబానికి ఉపాధి సంసర్గవలం కలిగిన సృష్టత్వాది అభిమానమే ఈశ్వరాజ్ఞ. బ్రహ్మం ప్రకృతికి సృష్టిలో సహాయం చేస్తుండగా ఈశ్వరాజ్ఞ అని పరస్పర స్థితిలో ఉపచరింపబడు. ఈశ్వరుడు సర్వనియామకు. ఇలా పరమేశ్వరుడి చేత నియమింపబడి ప్రకృతి సర్వస్థూల ప్రపంచాన్ని నిర్మిస్తారు. పూర్వకల్పంలో ఏదేది ఎలా ఉందో అలాగే నిర్మిస్తుంది. ప్రపంచం అనాది అని సవిమర్శగా వివరించాం కదా, అదే సృష్టి. దీనికి కారణం పూర్వకల్పాంతం పరిపాక దశలో ఉపక్రమించి ఫలోన్ముఖాలు కాకుండగా అలాంటి జీవకర్మ. జీవుడు సంసారబద్ధులై అనేక కర్మలను చేస్తూ అనేక జన్మాలను కాలానుసారంగా వారి ఫలాలను అనుభవిస్తూనే ఉన్నారు. ప్రతి కర్మకు ఫలం ఇచ్చే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ కొంతకాలం పడుతుంది. ఎందుకంటే కర్మలు శుభరూపాలైనటివి కానీ అశుభంగా ఉండేవి కానీ సంకల్పాల మనసులో నెలపడు. శుభకర్మల ధర్మాలు ఆచరించేవాడు శుభ సంకల్పాల వల్ల, అశుభ కర్మలు ఆచరించేవాడు అశుభ సంకల్పాల వల్ల కలగేట దాని ఫలితాలు
ప్రత్యక్ష విషయమే అందరికీ తెలుసు. ఈ సంకల్పాలు మనస్సులో నాటి ఉండటం చేత వాడు రెండవ జన్మలో కూడా వీటికి అనుగుణంగా కర్మ ఆచరణ ఈ జన్మలో పూర్వ కర్మాలు చేసి పుణ్య సంకల్ప దృఢమైతే రెండవ జన్మలో ఆ సంకల్పాలు ఆశ్రయించి పుణ్యకర్మలను చేస్తారు. అప్పుడు స్థిరమైన సంకల్పాలు ఆశ్రయించి ఎవడి జన్మలలో అప్పటి సంకల్పాల ఆశ్రయ తర్వాత జన్మాలు ఇలా పరంపరగా జరిగిపోతుంది. కనుక పరంపరగా వస్తున్న పుణ్య సంకల్పాలు ఈ పురుష ప్రయత్నం తోడుపడు. అలాగే శ్రద్ధా విరహితులై పాపకర్మాలు చేసుకునేవాడు వాటి తొలగించుకుంటే మళ్ళా మామూలు స్థితికి వస్తుంది. కనుక పూర్వది ప్రత్యక్ష అనుభవం లేని ఎంత కాలానికి దానికి అంగీకరిస్తుందో, ఎంత కాలానికి మనసు సమాధాన పడుతుంది, ఎంత కాలానికి లజ్జా భయాలు పోతాయి, మరింత కాలానికి కార్య ఉన్ముఖుడవుతాడు, ఎంత కాలానికి తన ఆత్మరాత్మను జయించి కార్యం చేస్తాడు, తర్వాత ఎంత కాలానికి పశ్చాత్తాప బాధ తప్పించుకుంటాడు. ఇప్పటి కదా సంకల్పం దృఢమైంది అన్నారు. అలాగే దుష్టుడికి మంచి సంకల్పాలు కలగాలని మనం బహుకాలం వాడికి చాలా కాలం వాడు తన పరివారం నుండి తప్పించుకోవటమే మొదట ఎక్కువ కాలం పడు. తర్వాత కానీ ఈ లోకానుభవాలన్నీ తప్పించు. 7 జన్మల నాడు చేసిన పుణ్యకర్మ నేడు ఫలం ఇచ్చింది అనే మొదలైన వాక్యాలు పురాణాల్లో మనకు కనిపిస్తాయి. కనుక జీవుడు బ్రహ్మరూపాలే కనుక ఉపాధి భంగం లేకపోయిన సుషుప్త్యాస్థలో కూడా వాయు ఉపాధి చేత బాధింపబడ పరమేశ్వర మాతృడే అవుతారనికి ఈ విధంగా విచారిస్తే ప్రళయం సుషుప్తి అని నిద్ర సుషుప్తి పూర్వకర్మ ఫలోన్ముఖాలు అయినంత వరకు అవి ఫలోన్ముఖాలు కాగానే జీవుడికి మళ్ళీ మెలకువ వస్తుంది. ఆ విధంగా ఉపాధి ప్రారంభం. అదే మళ్ళీ సృష్టి పూర్వకల్పాంతంలో నిలిచి ఉన్న కర్మదే పైన వర్ణించిన విధంగా దీనికి. ఇక సృష్టి స్వరూపం ఏమిటి? ప్రకృతిలో తమో గుణం అధికంగా తక్కిన గుణాలు స్వల్పంగా ఉన్న సంయోగం నుండి భూతాలు పుడతాయి. అంటే జీవరాశి సత్వగుణం ఇతర గుణాలతో కలిసిన కొద్దీ అది శుద్ధం అవుతుంది అంటాం నిశ్చయం. తమో గుణం ఎక్కువైతే ఇక దాని స్థితిని చెప్పలేము. జ్ఞాన ప్రకాశం క్షీణిస్తే దానివల్ల అనర్థాలు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచం అనాది అవటం చేత అనేక కల్పాలలో సమానమైన క్రమం అనుభవిస్తుంది. కనుక ఆ సంస్కారాన్ని అనుసరించి ప్రపంచం భ్రాంతి అని ఏ క్రమంలో ఆచరించినా తెలుసు. ఉత్తర కల్ప సృష్టి పూర్వకల్ప సృష్టిని బట్టే జరుగుతుంది. అదే బేస్ దానికని. ఈ సూక్ష్మభూతాలు గుణత్రయ సంయోగం వల్ల జనించినవే కనుక ఇందు సత్వగుణాంశాలు రజోగుణాంశాలు తమో గుణాంశాలు కూడా ఇందు తమో గుణాంశాలు ఎక్కువైతే వాటిని గురించి స్థూల వివరణలో వివరించబడుతుంది. ఇది సూక్ష్మ. ఇప్పుడు వర్ణింపబడిన జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలై, ప్రాణాదులై, మనోబుద్ధి మొత్తం 17 తత్వాలతో సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. ఇలా జీవ ఈశ్వర ఉపాధుల వ్యష్టి సమష్టి సంజ్ఞలను విధించి వాటికి కారణాలు చెప్తున్నారు. 25వ శ్లోకంలో ఏమిటో తెలుసుకుందాం రేపు.